ఈరోజు అందరూ ఇంపార్టెంట్ పార్టీ లీడర్స్ను కలవబోతా ఉన్నాము. అపాయింట్మెంట్లు ఇచ్చే కొద్దీ ఆ అపాయింట్మెంట్లను చూసుకొని మేమందరం కూడా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేమందరం కూడా ప్రతి పార్టీ లీడర్ను కలిసి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాన్ని, అక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులను ఇక్కడ జాతీయ నేతలకు వివరించబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అనైతిక చర్యలు చేస్తూ ఉన్నారు అన్నది వీళ్ళందరికీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ప్రజల్లోకి వెళ్ళే కాన్ఫిడెన్స్ లేదు. ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మళ్ళీ తిరిగి ఓట్లేస్తారు అన్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ పేరుతో రైతులను పూర్తిగా మోసం చేసిన పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో డ్వాక్రా అక్క చెల్లెమ్మలను పూర్తిగా మోసం చేసిన పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి జాబు, ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని ప్రతి పిల్లాడిని పూర్తిగా మోసం చేసిన పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనతో ప్రజలందరూ విసిగెత్తిపోయి మాకొద్దు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అంటా ఉన్న పరిస్థితి. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 20 కోట్లు, ఒక్కొక్కరికి 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి, అవినీతి డబ్బు ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నాడు. కొంతమందికి అయితే మంత్రి పదవులు కూడా ఎర్ర చూపించి కొనుగోలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరి చేత రాజీనామా చేయించి కానీ, లేదా వీళ్ళని డిస్క్వాలిఫై చేసి కానీ, మళ్ళీ వీళ్ళని తీసుకుని వెళ్ళి ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ ప్రజల చేత మళ్ళీ ఈ ఎమ్మెల్యేలకు తిరిగి ఓట్లు వేయించగలుగుతాము అన్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ మీద